వెల్కమ్ టు విష్ణు ఏఎస్. నా పేరు చైతన్యదేవ్. ఐపీసీ 377 డిజాల్వ్ అయిన తర్వాత కూడా అంటే హోమోసెక్సువాలిటీని డీక్రిమినలైజ్ చేసిన తర్వాత ఎందుకు సుప్రీంకోర్టు ఇంకా సేమ్ సెక్స్ మ్యారేజెస్ ని లీగల్ చేయట్లేదు? ఈ విషయాల్లో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ హోమోసెక్సువాలిటీ అనేది భారతీయ సాంప్రదాయానికి విరుద్ధం కాబట్టి సేమ్ సెక్స్ మ్యారేజెస్ ని లీగలైజ్ చేయట్లేదు అన్న ఆస్పెక్ట్ కాకుండా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక విషయాన్ని సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేసిందో అప్పుడు దాంట్లో సాంప్రదాయం అనేటువంటి కోణాన్ని కూడా మనం తీసుకోక్కర్లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ హోమోసెక్సువాలిటీని డీక్రిమినలైజ్ చేసిన తర్వాత సేమ్ సెక్స్ మ్యారేజెస్ ని కూడా లీగలైజ్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి టెక్నికల్ గా అంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, ఇలా వివాహ చట్టాలు, అలాగే పెన్షన్కు సంబంధించినటువంటివి, దత్తతకు సంబంధించినటువంటివి అనేక చట్టాలు మార్పు చేయాల్సి ఉంది. కాబట్టి ఈ సాంకేతిక కారణాల చేత వీళ్ళు సేమ్ సెక్స్ మ్యారేజెస్ ని లీగలైజ్ చేయట్లేదు. ఆ కోణంలోనే దీన్ని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.